సెకండ్ వరల్డ్ వార్ లో సైనికులను ముందు నడిపించిన కెప్టెన్ అమెరికా ఎనలేని కీర్తిని గడించాడు. ప్రపంచంలో ఐరన్ మ్యాన్ లాంటి జీనియస్, థోర్ లాంటి ఎందరో సూపర్ హీరోలు ఉన్నా సరే 70 ఏళ్లు మంచులో కూరుకుపోయి తన టైం లైన్ నుంచి ఎంతో ముందుకు వచ్చి బ్రతుకుతున్నా సరే తనను ఆరాధించేవారు, గౌరవించేవారు ఏమాత్రం తగ్గలేదు. ప్రపంచం తనని కెప్టెన్ అమెరికా అని పిలవగా అవెంజర్స్ మరియు తనకు దగ్గరి వాళ్ళంతా తనని క్యాప్ అని షార్ట్ ఫామ్ తో పిలవడం గమనించవచ్చు. ఇక్కడ కెప్టెన్ అమెరికా వైపు పోరాటానికి వచ్చిన యాంట్ మ్యాన్ కెప్టెన్ ను చూసిన మొదటిసారి ఎంతో ఆశ్చర్యానికి గురవుతూనే తన మొదటిసారి కలుసుకున్నందుకు ఎంతో హ్యాపీగా, తన వైపు పోరాడుతున్నందుకు ఎంతో గౌరవంగా భావించాడు. జర్మనీ ఫైట్ కి ఎందుకు వెళ్ళావని హోప్ అడుగుతుంటే క్యాప్ కు నా అవసరం ఉంది అందుకే వెళ్ళాను అని అనగానే హోప్ సందేహంగా క్యాప్ ఎవరు అన్నట్టుగా అడిగితే అందుకు స్కాట్ క్యాప్ అంటే కెప్టెన్ అమెరికా, మేమంతా తనను అలాగే పిలుస్తాం, ఎస్పెషల్లీ దగ్గర ఫ్రెండ్స్ అంతా అలాగే పిలుస్తాం అని చెప్తాడు. సూట్ కారణంగా స్కాట్ చిన్నగా మారిపోయినప్పుడు హోప్ తనని ఇప్పుడు గాని నేను క్యాప్ చూస్తే అని వెక్కిరిస్తుంది. ఇక ఎండ్ గేమ్ ఫైనల్ బ్యాటిల్ వెహికల్ క్వాంటమ్ టన్నల్ ని బాగు చేయాలని చెప్తున్నప్పుడు స్కాట్ తో కలిసిన హోప్ అలాగే చేస్తాం క్యాప్ అని తను కూడా షార్ట్ ఫామ్ తో పిలవడానికి గమనించవచ్చు. అలా పిలవడంలో ఉన్న మజాను హోప్ కూడా ఆస్వాదించడం గమనించవచ్చు. తప్పో ఒప్పో కెప్టెన్ వైపు పోరాడడానికి పిలుచుంటే తనతో పాటు వచ్చుండేదాన్నేమో అని స్కాట్ తో ఒక మాట చెప్పింది. అందుకే మరోసారి ఇక్కడ కెప్టెన్ ఆధ్వర్యంలో ఇద్దరు కలిసి పోరాటాన్ని హోప్ కూడా ఎంతో గౌరవంగా ఆస్వాదించడం గమనించవచ్చు.